హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు శ్రీవిద్య. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీవిద్యాస్ అడ్డా. సో ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి డే ఇన్ మై లైఫ్ అన్నమాట. సో నేను డేలో ఏం చేస్తాను అనేది వ్లాగ్లో అయితే చూపిస్తాను. సో నేను వచ్చేసి మార్నింగ్ 9కి అట్లా లేచానండి. ఇవాళ లేచి స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ చేసుకున్నాను అనమాట. సో అదేదో మీమ్ చూసా నేను, నాకు అయితే ప్రాపర్గా సింక్ అవుతుంది. ఏం చేస్తావు డేలో అంటే, లెగుస్తా, తింటా, స్నానం చేస్తా, పూజ చేస్తా, మళ్ళీ పడుకుంటా అని. నాది కూడా అట్లే ఉంటుంది లైఫ్ మొత్తం. లేచా, బ్రష్ చేసా, స్నానం చేసా, భోంచేసా, ఆ తర్వాత రెడీ అయ్యి మళ్ళీ పడుకుని నిద్రపోయా. సో నా ప్రెసెంట్ డేస్ అయితే అట్లే నడుస్తున్నాయి. సో ఎవరేం చేస్తున్నారో చూపిస్తా చూడండి. భార్గవ్ ఏమో బయటకు వెళ్ళొచ్చాడు పని మీద, వెళ్ళొచ్చి మళ్ళీ తిరుగుతున్నాడు అనమాట. సో మా అత్తయ్య ఏమో కిచెన్ సర్దుకుంటున్నారు. ఇంకొక మనిషిని చూపిస్తా నేను. టైం వచ్చేసి 12 అయింది, ఇంతవరకు ఒకరికి తెల్లారలేదు అనమాట. చలికాలంలో ఏసీ వేసుకొని ముసుగు కప్పుకొని పడుకున్నాడు. మేము మధ్యాహ్నం ఉదయించే సూర్యుళ్ళం. సో టైం 12 అయిపోయింది కదా. ఓ ఎవరో వచ్చారు. హే హాయ్, నేను బ్లాగ్ చేసుకుంటున్నా. కోతులు వచ్చాయి. హాయ్ హాయ్. పొట్ట సైజ్ పెరిగింది. హాయ్ హాయ్. లేదు, ఏం సర్ప్రైజ్ ఇవ్వాలా? చాలా ఆశ చూద్దామని. అమ్మా నీకు ఎట్లొచ్చినా నీకు తొప్పే, నీకు ఏం చెప్పినా తొప్పే. నీకు మామూలుగా రావాలా, నేను చూడాలని. హోమ్ టూర్ కాదు, జస్ట్ డే ఇన్ మై లైఫ్. సో వీళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ అన్నమాట. నేను ఏదో బ్లాగ్ చేసుకుంటున్నాం, సడన్ గా వీళ్ళైతే వచ్చారు. ఇదే ఫస్ట్ వీడియో నేను ఉన్నది. మై బాబాయ్, మా అత్తమ్మ వాళ్ళ తమ్ముడు, గుండు తమ్ముడు. వన్ మోర్ సిస్టర్ కళ్యాణి, పిన్ని. సో అదన్నమాట, అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ వచ్చింది వ్లాగ్ లోకి. ఏదో అనుకుంటే ఏదో వ్లాగ్ అయిపోయింది. వీళ్ళు మీటింగ్స్ అంతా కిచెన్ లోనే ఉంటది ఎప్పుడు చూసినా. వీళ్ళు డేకి ఒక 5-6 టైమ్స్ అన్న టీ కప్పులు పట్టుకొని తిరుగుతూ ఉంటారు అనమాట. అన్నిసార్లు టీ పెట్టాలి మేము, అన్నిసార్లు టీ తాగుతూ ఉంటారు. అండి ఇక్కడ స్కూటీ కనిపిస్తుంది కదా, తేజ ఎంగేజ్మెంట్ ముందు అంటే నాకు తెలిసి అక్టోబర్లోనో నవంబర్లోనో సర్వీసింగ్కి ఇచ్చారు ఈ స్కూటీని. నిన్న తీసుకొచ్చారనమాట. అక్టోబర్ నుంచి నిన్నటికి ఎన్ని మంత్స్, ఆల్మోస్ట్ ఒక 9 months అయింది. 9 months తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చింది. సర్వీసింగ్ సెంటర్ దగ్గరికి వెళ్ళి, బండి నంబర్ తెలియదు వీళ్ళకి, బండి నంబర్ తెలియక ఫోన్లో ఏదో ఫొటోస్ ఉంటే దాంట్లో చూసుకొని, ఆ బండి నెంబర్ చూసుకొని బండి ఇది అని చెప్తే అక్కడ సర్వీసింగ్ సెంటర్ వాళ్ళందరూ నవ్వారంట. ఇన్ని రోజులు తీసుకోకుండా ఏం చేశారు అని చెప్పి. వీళ్ళకి అసలు బండి వాడేదే లేదు, ఊరికే బండి మీద ఆశ తప్ప ఎవరు వాడతారు చెప్పండి. కానీ కొత్త బండి కావాలంటే ఇప్పుడు. ఇది మా కమ్యూనిటీ అన్నమాట, బాగుంటుంది మొత్తం గ్రీనరీ. ఈసారి ఎప్పుడన్నా ఫుల్ బ్లాగ్ చేసి చూపిస్తా. ఇక్కడ బుద్ధ బొమ్మ కనిపిస్తుంది కదా, ఈ బొమ్మతో పాటు వేరే బొమ్మలన్నీ పెట్టా అనమాట. ఆ బొమ్మలు దొబ్బేశారు ఎవరో, మంచి మంచి క్యూట్ క్యూట్ బొమ్మలు ఉండాలి, అన్నీ దొబ్బేశారు. ఎక్కడికి వినపడదు. చూడండి, ఈ జీవికి ఇప్పుడే తెల్లారింది, ఇప్పుడే స్నానం చేసి దిగింది. తేజ హాయ్. మధ్యాహ్నం ఉదయించే సూర్యుడు వినాలి.
ఏం చేయాలో అర్థం కాక టీవీలో మా పాత ఫోటోలన్నీ పెట్టి చూపిస్తున్నారు శేఖర్ బాబు. మా చేదు నిజాలన్నీ పెట్టి చూపిస్తున్నారు. చేదు నిజాలు. మా పెళ్లి ఫోటోలు. ఇట్స్ నాట్ చేదు నిజాలు. నో, Good memories. ఇట్స్ నాట్ గుడ్ మెమరీస్. పెళ్లి అనేది గుడ్ మెమరీ కాదు, చాలా సాడ్ మెమరీ. చికెన్ తీసుకొని వచ్చిన భార్గవ్. ఇవాళ మా ఇంట్లో స్పెషల్స్ వచ్చేసి చికెన్ మటన్ అన్నమాట. ఇందాక చికెన్ తీసుకొచ్చాడు. గలీజ్ గలీజ్గా ఉంది ఏమో అనుకోవద్దు, కానీ ఎప్పుడు అట్లా ఉండదు, నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఆ వంట చేసే హడావుల్లో అట్లుంది. ఇది చికెన్, ఇది మటన్, ఇది నా పాలు. ఇంకా తిరుపతి పెట్టలేదు ఇప్పుడు దాంతో బాదం పాలు చేసి నేను తాగాలి. తాగకపోతే కాకుంటే అంతే అంతే అయిపోద్ది, మీ పని అయిపోద్ది. మళ్ళీ ఎవరికైనా చికెన్ మటన్ కావాలంటే వచ్చేయండి మా ఇంటికి. ఎవరికి కావాలి చికెన్ నేనే మటన్? ప్రిపేర్ ఎవరికి కావాలి? చేశాను. ఎంత ఉప్పు వేసావు, ఎంత కారం వేసావు? ఒక 2 స్పూన్స్ ఉప్పు, 5 స్పూన్స్ కారం. 5 స్పూన్స్ కారం వేస్తే పోతారు. ఏమేమి మసాలాలు వేసావు చెప్పుకొని? గరం మసాలా, ధనియాలు పొడి, కారం పొడి, చికెన్ మసాలా, ఇంకా ఉల్లిపాయలు, టొమాటో, పచ్చిమిర్చి, ఇంకేదో మొగ్గు, ఫ్లవర్ లాగా అదేమంటారో కూడా తెలియదు. వంట చేసేసింది. అనాస్ పువ్వు. ఇంకా వాట్ నెక్స్ట్? ఇంకా ఇట్లా వాటర్ పోసి దీనిపైన క్యాప్ మూసి పెట్టేస్తే పోయింది, అయిపోయింది. అది చికెన్, అది చికెన్ అవ్వద్దని. సో అదనమాట ఇవాళ మాకు లేజీ డే. సో అసలే లేజీగా ఉంటే ఇంకో కోతులు వచ్చి ఇంకా లేజీ అయిపోయింది అనమాట. మేమైతే లంచ్ కంప్లీట్ చేసుకుందాం. ఏం చేయాలో అర్థం కాక లేజీ డే అని చెప్పా కదా. ఇవ్వండి వాన గుంతలాట, మీకు తెలుసు ఆల్రెడీ ఈ గేమ్. సో ఈ గేమ్ అయితే ఆడదాం అని చెప్పి కూర్చున్నాం అనమాట, నేను, ధర్ని, కళ్యాణి. సో ఆడదాం, వచ్చేయండి. మీకు ఎవరికైనా తెలుసా ఎలా ఆడాలో? నేను నేర్పిస్తారండి. వర్షం పడుతుంది, వాన గుంతలు ఆట ఆడుతున్నాం. ఒక్కొక్క గుంటలో 5 యాక్చువల్లీ గవ్వలతో ఆడొచ్చు. మేమైతే చింతగింజలతో అయితే ఆడుతున్నాము. సో నేను ఎక్కడి నుంచి తీసాను అక్కడి నుంచి. ఎట్ సైడ్ ఇటా దిస్ వే? నో, ఐల్ కమ్ దిస్ వే. అయ్యే, ఈసారి ఎప్పుడన్నా డీటెయిల్డ్ గా చూపిస్తా ఎలా ఆడాలో. ఇప్పుడు మేమైతే ఆడుకుంటున్నాం, ఎవరు గెలుస్తామో చూపిస్తా. ఇక్కడ ఏం లేదు కదా, ఇది నాది, ఇది కూడా నాది. నీ ఇష్టం, ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఇవి నావే అన్నమాట. ఇవి ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళే గెలిచినట్టు. ఇక్కడ ఏం లేదు కదా, ఇది నాది, ఇది కూడా నాదే. నువ్వే ఎత్తు. బల్పు 4 సీట్స్ ఉంటే అది నీకే వస్తుంది. ఇంకేం లేదు నీది. లేదు, ఇంకా నావే వస్తాయి. ఐఎమ్ ద విన్నర్. చూడండి నాకు ఎన్ని సీట్స్ వచ్చాయో. కళ్యాణికి చూడండి, వెరీ ఫ్యూ. సో ఐఎమ్ ద విన్నర్. మేము అలా వాన గుంతలు ఆట ఆడుతుంటే ఈ లోపు డామినోస్ ఆర్డర్ వచ్చిందనమాట. చాకోలావా నాన్ వెజ్ ఫుల్ గా తిందాం, ఏమన్నా డెజర్ట్ కావాలి అని చెప్పి డామినోస్ లో చాకోలావా అయితే ఆర్డర్ పెట్టాం. ఓపెన్. పంపకాలు జరుగుతున్నాయి ఇక్కడ. మా అత్త యూట్యూబ్ లో ఏవో దేవుడివి పెట్టుకొని చూస్తా ఉంటారు. అట్లా ఏదోటి దేవుడు రిలేటెడ్ కదా.
దిస్ ఇస్ యమ్మీ. యమ్మీ. చాకో లావా డామినోస్ లోనే బాగుంటది, ఇంకెక్కడ తిన్నా కూడా టేస్ట్ అయితే రాదు. సో తినేసి విల్ గెట్ బ్యాక్ టు యూ. ఈవినింగ్ అయింది, మేము వాకింగ్ అయితే వెళ్తున్నాం అనమాట. కమ్యూనిటీలోనే జస్ట్ ఒక రౌండ్ అట్లా వేస్తేనే మాకు 750 స్టెప్స్ అవుతాయి. 750 ఒక రౌండ్ 1 ఫుల్ రౌండ్ వేసానంటే 750 స్టెప్స్ కౌంట్ అనమాట. అలా వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తాయి. సో we 3 monkeys are going. We'll go, come. all monkeys. భార్గవ్ రమ్మంటేనేమో కాలు నొప్పి, ఒక రౌండ్కే కాలు నొప్పి అంటాడు. వీళ్ళు వస్తే మొహమాటానికి నడుస్తారు. పద వెళ్దాం దాదర్ని అంటే వచ్చిద్ది. శేఖర్ బాబాయ్ ఒకరు కంపెనీ మాకు. ఆ ఇంట్లో దయ్యం ఉంది చూడండి. లైట్ ఎట్లా బ్లింక్ అవుతుందో, వర్షం పడుతుంది, లైట్ బ్లింక్ అవుతుంది. See, this is our community park అన్నమాట. వర్షం పడుతుంది, మేము వర్షం పడ్డప్పుడే వాకింగ్కి వచ్చాం ఎంతసేపు రాకుండా. దిస్ ఇస్ బాస్కెట్బాల్ కోర్ట్. ఎవ్వరు ఆడుకోరు మా కమ్యూనిటీలో. స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది కానీ ఎవరు రాను కూడా రారు. వర్షం పడింది కండి పడిపోతాను, ఆల్రెడీ వాటర్ ఉంది. సో ఇది మన పిల్లలకి, మనమే పిల్లలం అనమాట. ఇట్లా లాస్ట్ ఉండేసరికి కొంచెం భయం ఉంటుంది అందరికి, పాములు అలా వస్తాయి అని. అంత తొందరగా రారనమాట. సో ఉయ్యాళ్ళు చెట్లతో నిండిపోయింది, పార్కే కనిపించకుండా. చిన్న పిల్లలు ఉంది, చాలా తక్కువ మంది. సో ఎంత గాలి వస్తుంది అసలు, ఫుల్ గాలి వస్తుంది, చినుకులు పడుతున్నాయి. ఇంకొక 2-3 minutes ఫుల్ వర్షం అయితే పడిపోయింది. నేను ఇక్కడ నుంచి ఇంటి దగ్గరికి రన్నింగ్ రేస్ చేయాలి. అయ్యో ధర్ని, వన్ మోర్ టైం. ఏం పర్లేదు, మీరు పిల్లలు వెయిటే ఉన్నారులే. చూడండి చెట్లు ఎట్లా ఊగుతున్నాయో. అవి పడిపోయేలాగుంది మన మీద. మనమైతే ఇంటికి వెళ్ళిపోదాం. మనం వాకింగ్ వచ్చిందే రాంగ్ టైం అసలు. కమ్ లెట్స్ గో. చిన్నపిల్లల సైకిల్స్. వర్షం పడుతుంది. శేఖర్ బాబాయ్కి అంత ఇల్లు పెట్టుకొని బయట మాట్లాడటానికి తిరిగింది ఫోన్. బ్లాక్ క్యాట్ మాఫియా అన్నమాట ఇది. ఏం సీక్రెట్స్ మాట్లాడుతున్నారు? కమాన్ స్పీక్ అవుట్, కమాన్ స్పీక్ అవుట్. ఎట్లా అట్లా వెళ్ళొద్దాం, ఈలోపు తడిసిపోతాం, ఫుల్ పడిపోయింది. చెట్లకి పూలు చూడండి. ఇక్కడేమి వర్షం పడతా ఉంటది కదా, మనం సపరేట్ గా నీళ్లు పోయినక్కర్లేదు అనమాట. చెట్లకి పట్టుకుంటారు చెప్తున్నా. టెన్నిస్ కోర్ట్ ఇది. టేబుల్ టెన్నిస్ ఇస్ ఇండోర్ గేమ్. ఇది వచ్చేసి మా స్విమ్మింగ్ పూల్. అక్కడ కనిపిస్తుంది వచ్చేసి మా జిమ్ అనమాట. స్విమ్ చేస్తుంది ఒకసారి కూడా రాదు. లేదు, మీరు డైలీ ఇక్కడ స్విమ్ చేస్తారు కదా. ఇదేంటిది? ఇండోర్ గేమ్స్ ఉంటాయి ఇక్కడ. బ్యాక్ సైడ్ నేనే ఒక్కసారి కూడా రాలేదు ఇప్పుడు దాకా. లేదు, మీరు డైలీ ఇక్కడ స్విమ్ చేస్తారు. ఒకసారి కూడా రాలేదు. ఈసారి ఎప్పుడన్నా లోపలంతా చూపిద్దాం భార్గవ్ వచ్చినప్పుడు. అసలు స్విమ్మింగ్ పూల్ ఎవరైనా స్విమ్మింగ్ చేయటం కూడా నేను ఇప్పటిదాకా చూడలేదు. ఎప్పుడు ఫస్ట్ లో కొత్త మోజ్ అందరు చేస్తారు. వీళ్ళు ఇంట్లోకి వచ్చిన కొత్తలో చేశారంట. నేనైతే వచ్చిన తర్వాత అసలు రాను కూడా రాలేదన్నమాట. జస్ట్ వచ్చి ఒక వాక్ చేసుకొని వెళ్ళిపోతా అంతే. జిమ్ అయితే ఇప్పుడు దాకా చాలా తక్కువ. జిమ్ కూడా ఉంది ఉంటాయి, కాకపోతే ఎవరు యూజ్ చేయరు అనుకుంటా. నాకు తెలిసి నేను ఎప్పుడు చూడలేదు ఎవరైనా యూజ్ చేయడం. అదే కదా.
వాటర్ క్లీన్ గా కూడా లేదు. ఎవరైనా యూజ్ చేస్తే వాడతారు కానీ ఎవరు యూజ్ చేయట్లేదు కదా. సో దేర్ ఇస్ నథింగ్. మేమైతే జస్ట్ ఊరికే వాకింగ్ అని చెప్పొచ్చి బయటికి వచ్చేసాం అనమాట. విల్లా బయటికి ఎవరికి చెప్పని కూడా చెప్పలేదు. సో ఊరికే అట్లా స్ట్రైట్ గా మెయిన్ రోడ్ దాకా వెళ్ళి ఏమైనా జ్యూస్ లాగా తాగొద్దామని చెప్పి వెళ్తున్నాం. కానీ బార్గో వస్తే తిడితే యూఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్. అవసరమా? మనం రోడ్డు మీద వెళ్దాం. ఈ ఫుట్పాత్ చండాలంగా ఉంది, రోడ్డే నీట్ గా ఉంది. ఫుట్పాత్ మీద నడిస్తే రావాలి అక్కడి నుంచి. ఒక రౌండ్ నన్ను వేసుకుంటాడు ఫస్ట్, మిమ్మల్ని ఇండైరెక్ట్ తిడతాడు. 1 కిలోమీటర్ తెలుసా పని విల్లా నుంచి రోడ్ మీదకి. అదే కదా మీరు, నేను నడుస్తా, మీకు మీరు నడవట్లేదు. అలా నడుచుకుంటా వచ్చేసాం మేము. 1 కిలోమీటర్ నడిచి జ్యూస్ తాగటానికి వచ్చాం. రన్నీ హాయ్. భార్గవ్ వాళ్ళు బయటకు వెళ్ళారు. ఇటు నుంచి వచ్చి మేము కనపడ్డామంటే మమ్మల్ని చంపేస్తారు. నేను ఇలా అక్కడ ఫస్ట్ ఇంట్లో మనం వచ్చేది తెలియదు, అక్కడంతా వెతికితే మళ్ళీ ఎవరికి తెలియదు మేము ఇక్కడ దాకా వచ్చింది. విల్లాలోనే అటు ఇటు రౌండ్ వేస్తున్నాం అనుకుంటున్నారు. తెలిసిందా మేమంతే అవుట్ అన్నమాట. ఇంకోసారి వచ్చేది వెళ్ళదు, వాకింగ్ కూడా పంపరు. వాకింగ్ వద్దు, ఏమొద్దు. మేమైతే అలా జ్యూస్ తాగేసి పక్కనే ఫస్ట్ క్రై ఉంటే ఫస్ట్ క్రైకి వచ్చామన్నమాట. సో నేను ధరణికి కొన్ని మంత్స్ బ్యాక్ నుంచి ఒక సాఫ్ట్ టాయ్ కొనిస్తాను అని చెప్పి బాకీ ఉన్నా. అది ఎందుకు అంటే నేను ధరణి దగ్గర ఉన్న బొమ్మ ఒకటి దుబ్బేశానండి. ఒకసారి అందరం టాయ్స్ తీసుకుంటే ధరణి దగ్గర ఉన్నది కూడా నేనే తీసేసుకున్నా అన్నమాట. సో అందుకని నేను మళ్ళీ ఎప్పుడన్నా పెద్దగా ఒక బొమ్మ కొనిస్తా అని చెప్పి అన్నాను. సో పక్కనే ఫస్ట్ క్రై ఉంది కదా, సాఫ్ట్ టాయ్స్ దొరుకుతాయిలే అన్నట్లు తీసుకొచ్చా అనమాట ధరణిని, బొమ్మ సెలెక్ట్ చేసుకో అని చెప్పి. కానీ ఫస్ట్ క్రైలో అయితే వేరే టాయ్స్ కలెక్షన్ అంత పిల్లలు రిలేటెడ్ ఉంది, కానీ సాఫ్ట్ టాయ్స్ కలెక్షన్ అయితే చాలా తక్కువ ఉందన్నమాట. సో చిన్న చిన్ని సాఫ్ట్ టాయ్సే ఉన్నాయి. మేము ఎక్స్పెక్ట్ చేసినట్టు పెద్ద టెడ్డీ లాగా ఏమన్నా తీసుకుందాం అనుకున్నాం, కానీ అలా అయితే లేదు. చిన్న చిన్న టెడ్డీస్, చిన్న చిన్ని డైనోసార్స్ అట్లానే ఉన్నాయి అన్నమాట. సో నేనైతే ధరణిని నువ్వే సెలెక్ట్ చేసుకో, నీకు కావాల్సింది అన్నట్లు వదిలేసాను. సో తనకి ఏం సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాక ఉన్న బొమ్మలన్నీ తీసి ఎతుకుతా ఉంది. సో లాస్ట్కి అయితే ఒక్క బొమ్మ తీసుకొని వచ్చాం. ఏం తీసుకున్నామో చూపిస్తాను చూడండి. బాలే పాత బొమ్మలాగుంది. అయ్యో. సో ధరణి ఈలోపు సెలెక్ట్ చేసుకుంటుంది కదా అని చెప్పి ఊరికే ఒక వీడియో అయితే తీసానండి ఆ స్టోర్ది ఏమేమి కలెక్షన్ ఉన్నాయో. సో క్రిప్స్ కానీ, వాకర్స్, ఫీడింగ్ చైర్స్, అలా చిన్న చిన్న పిల్లలకి రిలేటెడ్ స్టఫ్ అంతా ఉంది. చాలా క్యూట్గా అయితే ఉన్నాయి అన్నమాట. సో ధరణి అయితే లాస్ట్కి ఈ బొమ్మ అయితే సెలెక్ట్ చేసుకుంది. సో ఇంతకు మించి అయితే పెద్ద బొమ్మలు దొరకలేదన్నమాట. అదే పెద్ద సైజు టెడ్డీలో. సో వేరే ఏమన్నా టాయ్స్ లాగా తీసుకుందాం అనుకుంది, కానీ అక్కడ ఏమంత నచ్చలేదు అనమాట. మా ఏజ్ గ్రూప్ కి సెట్ అయ్యేలాగైతే లేదు. సో చిన్న పిల్లలకి ఫుట్వేర్ కలెక్షన్ చూడండి. ఆ బుడ్డి బుడ్డి పిల్లలకి అసలు మిర్రర్స్ తో, స్టోన్స్ తోటి ఎంత బాగున్నాయో ఫుట్వేర్. సో బట్టలు కూడా చాలా క్యూట్గా ఉంటాయి అన్నమాట 1 year 2 years బేబీస్ కి. సో మేము అలా షాపింగ్ చేసి బయటికి వచ్చేసరికి వర్షం అయితే చాలా పెద్దదైపోయింది అన్నమాట. మేము ఆలోచిస్తూ ఉన్నాం అసలు ఇంటికి ఎట్లా వెళ్తాం, తడుస్తామేమో అన్నట్లు. కాకపోతే ఫుల్ ఫాస్ట్గా వాకింగ్ చేసుకుంటూ అయితే ఇంటికి వెళ్ళిపోయాము. ఒక 5 minutes అయితే ఇంటికి రీచ్ అయిపోయామండి. అంత ఫాస్ట్గా వాక్ చేసాము. అప్పటికే ధరణి చేతిలో ఉన్న బొమ్మ మొత్తం తడిసిపోయింది అనమాట. ఇక్కడ చూడండి, మీకు అర్థమవుతుంది వర్షం ఎంత బాగా పడుతుందో. అసలు ఆల్మోస్ట్ తడిచిపోయాం అనమాట. తలంతా తడిచిపోయింది మాకు. సో ఇంట్లో తెలిస్తే మళ్ళీ తిడతారేమోనని సగం భయం. మళ్ళీ తడుచుకుంటా వచ్చాం, కోల్డ్ అవుతుంది అంటారని చెప్పి. సో ఎట్లో లాస్ట్కి ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాం అనమాట ఇంటికి. ఫైనల్లీ మేమైతే ఇంటికైతే వచ్చాం తడుచుకుంటూ. మేము ఇంటికి వచ్చే లోపల వీళ్ళు వచ్చారు, చెప్పులు వెళ్ళిపోయాం కదా, దొరికిపోయాం, తిట్టారు వచ్చి. సో ఫస్ట్ క్రైలో అయితే ఈ బొమ్మ ప్లస్ ఈ స్నేక్ అండ్ ల్యాడర్ 7 in 1 అంట, ఇది కొన్నాం అనమాట. దీని లోపల ఏముంటాయో కూడా తెలియదు. ఓపెన్ చేసి చూద్దాం ఇప్పుడు.
సో ఫస్ట్ ట్రైలో అయితే మేము ఇది కాదండి, వేరే స్నేక్ అండ్ ల్యాడర్ అను లూడో గేమ్ కలిపి వచ్చింది, అది చూసామన్నమాట. సో కానీ ఇది 7-in-1 ఉంది కదా, ఇదైతే 7 గేమ్స్ వస్తాయని ఆనందపడైతే తీసుకున్నాము. సో లాస్ట్ చూస్తే ఇట్లుంది చూడండి ఎలా ఉన్నాయో కార్డ్స్ అంతా. అది గేమ్ కి మనీ అనుకుంటా. దిస్ ఇస్ బిజినెస్ గేమ్. నా దగ్గర బిజినెస్ ఉంది ఆల్రెడీ. పిచ్చి కార్డ్స్ వచ్చే అదే 7 గేమ్స్. ఏం బాలా, ఉట్టి పేపర్ షీట్ వచ్చింది, ప్రింట్అవుట్ ఏదో మనమే తీసుకునే వాళ్ళం కదా. బిజినెస్ బాలే, ఇది బాగుంది అంతే, ఇది ఆడుకుందా. ఇది ఒక్కటే యూజ్ అయ్యేది మనకు. చిన్నగా వచ్చింది. అదేముంది, షీట్స్ వచ్చాడు అంతే. మేము 7-in-1 అంటే 7 గేమ్స్ ఉంటాయేమోనని ఆనందపడి తెచ్చుకున్నాం, కాకపోతే 7 గేమ్స్ కాదు కదా, ఏం బాలా. ఇది ఒక్కటే అంత మాత్రం ఉంది. సో లాస్ట్ ఏదో గేమ్ ఆడదాం కదా అన్నట్లు గేమ్ బోర్డ్స్ అన్ని తీసాము. నా దగ్గర ఆల్రెడీ ఇంతకు ముందు పర్చేస్ చేసిన దాంట్లో చెస్ బోర్డ్ అయితే ఉంది. సో శేఖర్ బాబాయ్కి చెస్ వచ్చి అన్నారు, సరే రండి ఆడదాం అన్నట్లు ఆడుతున్నాను. సో నేనైతే చాలా ఇయర్స్ అయిపోయిందండి చెస్ ఆడి, సో చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆడుతున్నా. శేఖర్ బాబాయ్ అయితే ఎక్స్పర్ట్ అనమాట చెస్లో. నేను ఏదో ఇంతకుముందు ఆడేదాన్ని కాదు, ఇప్పుడు అంత ప్రాపర్గా అయితే గుర్తులేదు. సో నేనైతే అలా ట్రై చేస్తూ ఆడుతున్నా. భార్గవ్ అయితే బిజీగా ఉన్నాడండి. మేము తెచ్చిన బోర్డులో అయితే ఆ బిజినెస్ కి నోట్స్ వచ్చాయన్నమాట, మనీవి. సో అదంతా చింపుతూ ఉన్నాడు. చాలా రసవత్రంగా సాగుతున్న చెస్ గేమ్ నాకు బాబాయ్కి మధ్యలో. సో లాస్ట్ కి శేఖర్ బాబాయ్ గెలిచాడు. సో నేను మళ్ళీ ఓడిపోయాను ఒప్పుకోకుండా కాయిన్స్ అన్ని మార్చేసి, లేదు చెక్ లేదు నేనే విన్ అయ్యా అని చెప్పి మొత్తం గేమ్ అంతా చేంజ్ చేసి కొంచెం చీట్ చేశా అనమాట. సో లాస్ట్ కి ఎన్నిసార్లు ఆడినా కూడా శేఖర్ బాబాయ్ గెలిచారు. నేను చాలా ఇయర్స్ అయింది కదా. సో బట్ నేను అంత ప్రో కూడా కాదు, బై ద వే, ఏదో ఆడతాను అంతే. సో అట్లా గేమ్ అయితే ఎండ్ చేసాం అనమాట మేము. వీళ్ళేమో చెస్ ఆడుతున్నారు, అక్కడ లక్ష్మీపిందేమో గోళీలు ఆడుకుంటుంది, కళ్యాణి ఏమో ఇది పట్టుకొని అన్ని ఓపెన్ చేసి కూర్చుంది. నా బొమ్మ పోయింది అక్కడ. భార్గవ్ ఏమో ఇప్పుడు దాకా ఆ గేమ్ లో నోట్లు వస్తే మొత్తం చింపి పెట్టాడు. మొత్తం చింపాడు. మా అత్త పనేమో యాజ్ యూజువల్ డ్యూటీ, కిచెన్ లో వంట చేసుకుంటుంది. మేమైతే లేజీ డే అనుకుంటా స్టార్ట్ చేసాము, కానీ లేజీ డే లాగైతే ఎండ్ అవ్వలేదండి. ఫుల్ ఎంటర్టైనింగ్ డే లాగా మారింది. గేమ్స్ ఆడుకుంటూ వాకింగ్కి వెళ్ళి ఏదేదో మిస్టరీలు అంతా చేసాం అనమాట మేము. సో అలా అయిపోయింది వాళ్ళంతా. మాకు రెగ్యులర్ గా ఇలానే ఉంటదని ఏం లేదు, రోజుకొక వింత జరుగుతూ ఉంటది, రోజుకొక రొటీన్ ఉంటది. బికాస్ జాబ్ కాదు కదా ఫిక్స్డ్ రొటీన్ ఉండడానికి. సో వీ డూ హ్యావ్ డిఫరెంట్ రొటీన్స్ ఇన్ డైలీ లైఫ్ అనమాట. సో ఇవాళ అయితే నా డే ఇలా గడిచింది, అదైతే షేర్ చేసుకుందాం అనుకున్నాను. నేను ప్లాన్ చేసుకున్నట్టయితే లేదండి, ఇదే అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ కోతులు అయితే వచ్చాయి. సో ఈ కోతులు వచ్చేసరికి ప్లాన్ మొత్తం చేంజ్ అయిపోయి రెగ్యులర్ గా వెళ్ళాల్సిందే కొంచెం ఎక్కువ స్టంట్లు వేసుకుంటూ ఏదేదో చేసుకుంటూ అయితే గడిచింది అనమాట. సో అట్లయితే అయిపోయింది మా డే. సో మేమైతే గేమ్స్ అన్ని ఆడుకొని డిన్నర్ కంప్లీట్ చేసుకొని వాక్ అయితే వచ్చామన్నమాట. ఒక 10 minutes అట్లా వాక్ చేసి విల్ గో అండ్ స్లీప్. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇఫ్ యూ లైక్ మై వీడియో డు నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీ విద్యా సడ్డా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.